నమస్కారం. పిఎంసి స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఆదోని మహాయోగిని లక్ష్మమ్మ లోటస్ ధ్యాన కేంద్రంలో ఉన్నాం. సో ఈ ధ్యాన కేంద్రం ఒక వార్షికోత్సవ సందర్భంగా మనతో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలాగే ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ పిరమిడ్ సెంటర్ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. ఆయన పేరే రాఘవేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎంతో అద్భుతమైన ధ్యాన కేంద్రాన్ని మరి మీరు ఈ ఆదోనికి ఇచ్చారు. యాజ్ ఏ ఫౌండింగ్ మెంబర్స్ కింద మీ ఒక అనుభవాలు ఏంటి సార్? అంటే స్టార్టింగ్లో మీరు ఎలా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి రావడం జరిగింది? సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి నాకు. ఓకే. పూజ అదంతా నాకు ఎక్కువ లేదనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఏదో నా లోపలనే నేను మాట్లాడుకున్నట్లు అలా నా జీవితం మొదలైందనమాట. నాతో నేను మాట్లాడుకోవడం, సెల్ఫ్ లవ్ అలా వచ్చింది. అంటే నేను పిఎంసికి పిఎస్ఎస్ఎంకి ముందు సిద్ధి సమాధి యోగా ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. ఓకే. 1997లో. ఓకే. అప్పటి నుంచి ధ్యాన సాధన, యోగా, ప్రాణాయామం ఇవన్నీ చేస్తూ వచ్చాను. బట్ ఇన్ ద ఇయర్ 1998 మార్చ్ 1 అప్పుడు పత్రిజీ వచ్చారు ఫస్ట్ టైం. ఓకే. అప్పుడు నేను ఒక పాంప్లెట్ ద్వారా పత్రిజాని కలిసాను. ఆ రోజు మెడిటేషన్ పత్రి సార్ దగ్గర నేర్చుకునడమే కాకుండా సార్ ఏం చెప్పారంటే ఈ మెడిటేషన్ అందరికీ నేర్పించాలి అన్నారు. మాకు అప్పటికే చాలా జిజ్ఞాస ఉండేది. ఓకే. ధ్యానం నేర్పియాలి, మనం ఇంత మంచిది నేర్చుకున్నాము, అది అందరికీ నేర్పియాలన్నది ఒక ప్లాట్ఫామ్ దొరికింది మనకి. ఓకే. పిఎస్ఎస్ఎం మూమెంట్. అప్పటి నుంచి మేము ఎక్కువ స్కూల్స్ తిరిగేవాళ్ళు. ఓకే. అంటే అప్పుడు మాకు సెంటర్ లేదు ఇక్కడ. మా ఫ్రెండ్ శివ అని ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు ఈ మెడిటేషన్ని. పత్రిసార్ని ఆ రోజు కార్యక్రమం పెట్టడానికి, ఆ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయడం శివ అనేసి, శివరామాచారి అని మా ఫ్రెండ్. ఓకే. ఆయన ఒక పాంప్లెట్ ఇస్తే మేము అటెండ్ అయ్యాం అందరం. ఆ తర్వాత ఎంతోమంది, ప్రేమ్నాథ్ సారు, రామాంజనేయులు సారు, హరినాథ్ గుప్తా, టీజీ పాండురంగ శెట్టి గారు, రామాచారి గారు, సిద్ధేశ్వర్ గారు, శ్రీనివాసాచారి, ఇలా అందరూ టీం వర్క్ చేసేవాళ్ళు. చాలా మంది, ఇంకా మా టీంలో చాలా మంది ఉండేవాళ్ళు. ఆ సమిష్టి కృషితో, నేను చేయడం కాదు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇందులో చాలా మంది. మరి మురళీ కుమార్ అని బ్యాంక్ ఎంప్లాయీ, ఆయన, వీళ్ళందరూ బాగా చేశారు. లక్ష్మీ మేడం, గీతా మేడం, ఇలా వీళ్ళు సీనియర్ మోస్ట్ అంతా మాతో పాటు ఉన్నవాళ్ళు. ఓకే. వీళ్ళందరి కృషి ద్వారా ఈ ధ్యాన కేంద్రం మాకు లభించింది. అంటే మొత్తం టౌన్ వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని రకాల ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ఇది వచ్చింది సార్. అప్పట్లో తక్కువ రేటు బడ్జెట్, ఓకే, ఇప్పుడు ఎక్కువైంది అది. సో మరి ఈ ధ్యాన కేంద్రం కట్టి మహాయోగిని లక్ష్మమ్మ లోటస్ ధ్యాన కేంద్రం కట్టి 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఈ వార్షికోత్సవం సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది సార్. ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేసుకుంటాము. వార్షికోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండేది. మనమంతా కలుస్తాము సామూహికంగా, సెలబ్రేషన్ ఉంటుంది. మళ్ళీ మనకు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు అన్ని కార్యక్రమాలు ఉంటాయి, చీఫ్ గెస్ట్లు వస్తారు. అంటే ఏదో ఒక రకంగా మనం ఒక కార్యక్రమం చేస్తూ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో, పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రజలకు ధ్యానాన్ని పరిచయం చేయడానికి కోసమే ప్రతి ప్రోగ్రామ్. అందులోనే మన సెలబ్రేషన్ ఉంటుంది, మిగిలినవన్నీ ఉంటాయి. అలా జరుగుతూ ఉంది. మనం అప్పటి నుంచి ఇది కట్టి 16 సంవత్సరాలైనా మన మూవ్మెంట్ ఇక్కడ ఆధునిలో పిరమిడ్ సొసైటీ స్టార్ట్ అయ్యి 23 ఇయర్స్ అయింది సార్. 23 ఇయర్స్. అంటే అప్పటి నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ మేము రెగ్యులర్గా టీచ్ చేస్తున్నాము. విలేజెస్ బాగా కవర్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి ధ్యానం అర్థమైంది, ధ్యానం దగ్గర అయింది. పిఎంసి ద్వారా ఇంకా దగ్గర అయిపోయింది. ఇప్పుడే ఒకరు వచ్చారు ఈ పిరమిడ్కు, మేడం గారు. ఎలా వచ్చారు అంటే పిఎంసి ద్వారా వచ్చాను, పిఎంలో చూస్తున్నాను, నాలెడ్జ్ తీసుకుంటున్నాను అంటున్నారు. కాబట్టి చాలా మందికి పిఎంసి కూడా బాగా సహకరిస్తోంది. ఎన్నో ప్రోగ్రామ్స్ లభ్యమైతా ఉన్నాయి. కొన్ని రికార్డెడ్గా కూడా, ఈ రోజు మిస్ అయినా కూడా లైవ్ మనకు రేపొద్దున రికార్డెడ్గా దొరుకుతా ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ మనకు దొరికిపోతా ఉంది. స్పిరిచువల్ నాలెడ్జ్, మెడిటేషన్లో ఉన్న డౌట్స్ కావచ్చు, ఈ ఒక రకంగా పిఎంసి దూసుకుపోతా ఉంటే ప్రజల మధ్యకి. ఒకవైపు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మాస్టర్ అందరికీ అందజేసే ప్రయత్నంలో బాగా సఫలీకృతం అవుతా ఉన్నారు. కాబట్టి మనకు ఈరోజు మూవ్మెంట్ అనేది అద్భుతంగా ముందుకు పోతా ఉంది. ఈరోజు గ్లోబలైజ్ అవుతా ఉంది. మనం ఒకప్పుడు ఏదో మన ఊర్లో ధ్యానం నేర్పించినాము, ఈరోజు ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నారు. అరౌండ్ ది గ్లోబ్ అన్ని కంట్రీస్ విస్తరించింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. అందులో భాగంగానే మన సెలబ్రేషన్ కూడా. మనమంతా వన్నెస్ కదా. మరి ఎంతో మంది ధ్యానులు వచ్చి ఇక్కడ మరి ఈ సెంటర్లో ధ్యానం చేసుకున్నారు. వాళ్ళలో వచ్చిన ఒక విశిష్టమైన ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకుంటారు. ఎస్ సార్. అనుభవాలు అంటే కామన్గా కూడా మనుషుల్లో మార్పు వస్తూ ఉంది. వ్యక్తిత్వంలో మార్పులు వస్తున్నాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం కూడా చాలా మందికి నయం అవుతా ఉన్నాయి.
రోగాలు నయమవుతున్నాయి, కొంతమందికి కావట్లేదు కూడా. కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో మార్పులు, గుణగణాలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కానీ. ఈ ఆహారాన్ని కూడా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ధ్యానం ఒక్కటే కాదు, ధ్యానంతో పాటు మనం తీసుకునే ఆహారం సరైన ఆహారం, పౌష్టిక ఆహారం, సాత్విక ఆహారం తీసుకోగలిగితే మనిషికి ఆరోగ్యం లభిస్తూ ఉంది ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందో ఆటోమేటిక్గా డిసీజెస్ ఫ్రీ అవుతున్నాడు మనిషి, డిసీజ్ నుంచి బయటపడుతున్నాడు. ధ్యానం ద్వారా లాభాలు చాలా ఉన్నాయి. మనిషి మానవ జీవితంలో అత్యంత ఆవశ్యకతమైనది ధ్యానం. ధ్యానం ద్వారా మానవ జీవితంలో విశేషమైన మార్పులు, విశేషమైన మెచ్యూరిటీ లెవెల్స్, బుద్ధి వికాసం వస్తూ ఉంది. అసలు ముఖ్యంగా మనం ఎవరో మనం తెలుసుకుంటాం, మన స్ట్రాటజీస్ కావచ్చు, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. కాబట్టి ఆ రకంగా మాకు సాటిస్ఫై సార్. మెడిటేషన్ ఎందుకు మెడిటేషన్ అన్నప్పుడు ఏ రకమైన ఫలితాలు వస్తున్నాయంటే మనిషి అర్థం చేసుకుంటున్నాడు, తన గురించి తను తెలుసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చేసి అందరూ. ఇది ఒక మంచి శుభ పరిణామం, అద్భుతంగా. అది మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో 100% మనం ఫ్రీగా అన్ని వసతులు ఏర్పాటు చేసి అందిస్తున్నాం. అది కూడా గ్రేట్ థింగ్ జరుగుతూ ఉంది, అది కూడా మాకు సాటిస్ఫాక్షన్. ఇంకా సామాన్యుడికి అందుతూ ఉంది ధ్యానం. సామాన్యుడు నిజంగా చెప్పాలి అంటే ఒక హాస్పిటల్కి పోతే కన్సల్టెన్సీనే చాలా ఫీజులు ఉన్నాయి, మరి వెయిటింగ్ ఉంటుంది టైము. అది లేకుండా దాదాపుగా నిజంగా ఒక కన్సిస్టెన్సీతో మెడిటేషన్ చేయగలిగినప్పుడు, నిజంగా సాధన అన్నది కన్సిస్టెన్సీ కావాలి. ఖచ్చితమైన సాధనలు అంటే ప్రతిరోజు మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ఎవరైతే ఖచ్చితంగా చేసుకోగలుగుతున్నారో వాళ్ళ ఆ కృతజ్ఞతని, ఆ యాక్సెప్టెన్సీని, ప్రేమతత్వంలో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు 100% చాలా ఆనందంగా జీవిస్తున్నారు. వాళ్ళ జీవన విధానం మారిపోతూ ఉంది. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, వాళ్ళ యొక్క సత్సంబంధాలు మెరుగుపడతా ఉన్నాయి, ఫ్యామిలీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ మనం గమనిస్తున్నాం సార్. ఒక కుటుంబం, వసుదైక కుటుంబాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే. సో ఈ ధ్యాన కేంద్రం పెట్టిన తర్వాత మరి చాలామంది మాంసాహారం నుంచి శాకాహారంలోకి మారడం కూడా జరిగింది. అలాగే ఈ ధ్యాన కేంద్రం నుంచి మీరు ఎలాంటి యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఈ 16 సంవత్సరాల్లో చేస్తూ ఉన్నారు సార్? మెయిన్ యాక్టివిటీస్ అంటే మనం స్కూల్స్, ఫోకసింగ్ ఆన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సార్. ఒకప్పుడు మన ఆధునిలో ఒక ధ్యాన కేంద్రమే లేదు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి సంబంధించిన. అలాంటివి ఇప్పుడు రూఫ్ టాప్ పిరమిడ్స్ మా ఆధునిలో 30 ఉన్నాయి. 30 పైకే మాకు తెలియకుండా కూడా కన్స్ట్రక్షన్ చేసిన ఆశ్చర్యం లేదు సార్. ఈరోజు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటి మీద ఒక రూఫ్ టాప్ పిరమిడ్ కట్టిస్తున్నారు. వెరీ గుడ్. రెండవ పరిణామం ఏం జరిగిందంటే కాలక్రమంలో ఏ ఏరియాలో ఆయన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడో వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక సెంటర్స్ రన్ చేస్తున్నారు. అంటే మన ఆదోనిలో ఈ మెయిన్ పిరమిడ్లో మహాయోగి లక్ష్మమ్మ పిరమిడే కాకుండా ఏ ఏరియాకు సంబంధించి ఆ ఏరియాలో సెంటర్ లాగా ఫామ్ అయిపోయి ప్రమాణంగా వాళ్ళు గ్రూప్గా తయారైపోయి ఒక యూనిటీగా వాళ్ళు క్లాసులు కండక్ట్ చేసుకుంటూ వాళ్ళు టీం వర్క్ చేసుకుంటూ వాళ్ళు కూడా విస్తరిస్తున్నారు ధ్యానాన్ని. అంటే ఎక్కడికక్కడ ప్రచారాలు, సాధనలు జరుగుతూ ఉన్నాయి సార్. ఇది చాలా మల్టిప్లై అవుతా ఉంది, ఇప్పుడు మల్టీ డైమెన్షనల్గా వెళ్ళిపోతా ఉంది ధ్యానం. కాబట్టి చూడండి, ఒక్క పిరమిడ్ లేని ఆదోనిలో 30కి పైగా రూఫ్ టాప్ పిరమిడ్లు వచ్చేసి మళ్ళీ పల్లెల్లో కూడా విస్తరించింది. అంటే నా అనుభవంలో ఒకప్పటికి ఇప్పటికి ఎంత మార్పు అంటే పల్లెల్లో ఒకప్పుడు ధ్యానం ఎంత చెప్పినా కంటిన్యూటీ చేసేవాళ్ళు కాదు, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎవరికైతే వాడికి చిన్నప్పటి నుంచో ఏదో ఈ ఆధ్యాత్మిక భావాలు ఉండి చేయగలగడమే కానీ మిగిలిన వాళ్ళు అంత ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. కానీ ఈ నవేడేస్లో అయితే బాగా ఉత్సాహం వచ్చేసింది, అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు మెడిటేషన్ చేయాలని. అంటే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. డాక్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారు. మరి అది కూడా ఒక మంచి పరిణామం, మానవాళికి మంచి మార్పు వచ్చేసింది. 100% నేను ఎంతో మంది మాకు డాక్టర్ చెప్తున్నారు అని వింటున్నాను. డాక్టర్స్ కూడా ఎందుకంటే విశేషమైన ప్రచారం పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో జరిగిన తర్వాత చాలా మందిలో డిసీజెస్ నుంచి బయటపడడం వల్ల డాక్టర్స్ కూడా బిలీవ్ చేస్తున్నారు ఒక రకంగా మెడిసిన్తో పాటు మెడిటేషన్ ఉంటే సులభంగా తొందరగా బయటపడతాడు రోగి, తొందరగా నయం అవుతుంది రోగము అన్నది వాళ్లకు కాన్ఫిడెన్స్ వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది. అది వచ్చింది. పల్లెల్లో ఈరోజు పిరమిడ్లు కట్టుకొని సెంటర్స్ చేసుకుంటున్నారు. సెంటర్లో రెగ్యులర్గా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఒకప్పుడు సెంటర్స్ ఉండేవి, అంత ఫ్రీక్వెంట్గా అంత కరెక్ట్గా కనెక్టివిటీలో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ధ్యానానికి కనెక్టివిటీ వచ్చేసింది, మంచి ధ్యానానికి బాగా కనెక్ట్ అయిపోయాడు సార్. ఇది ఒక పరిణామం. స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో యాజమాన్యం కానీ కొంత మేనేజ్మెంట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేపిస్తుంది.
మేము ఎన్నో రోజులుగా తిరగడం వల్ల కావచ్చు, ఆ క్లాస్ టీచర్ కావచ్చు, హెడ్ మాస్టర్స్ కావచ్చు, ఆ మెడిటేషన్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మెడిటేషన్ చేయమని పిల్లల్లో కూడా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, క్లారిటీ ఆఫ్ మైండ్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ కావచ్చు, మెమరీలో తేడాలు కావచ్చు, ఎగ్జామ్ ఫియర్ పోవడం, ఇవన్నీ మనం గమనిస్తున్నాం రెగ్యులర్ ప్రాక్టీస్లో. ఈరోజు ఇంకా శుభ పరిణామం ఏమంటే స్టూడెంట్స్ మన పిరమిడ్కి వస్తున్నారు. వెరీ గుడ్. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు చూడండి ఈ 3-4 ఇయర్స్ నుంచి, ఒక 5 ఇయర్స్ నుంచి వాలంటీర్గా పిల్లలు పక్కన ఉన్న స్కూల్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాడు, వాడు ఎవడో మాకు తెలియదు, పల్లెటూరు రోడ్ వస్తాడు, 1 hour 2 hours గ్యాప్ ఉంటే వచ్చి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ గార్డెన్లో కూర్చొనే వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటూ, ఈరోజు లోపలికి వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఒక హ్యాపీనెస్, సెలబ్రేషన్ అంటే ఇది మాకు. అంటే మనం ఎంత మొత్తుకున్నా ఒకప్పుడు రాని వాళ్ళు మనకు చెప్పకుండానే వాళ్ళు వచ్చి హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఆ ఎనర్జీని ఫీల్ అవుతున్నారు, వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్స్ ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు ఆధునిలో ఎంతమంది ధ్యానం చేస్తున్నారో మాకే తెలియదు, ఎందుకంటే ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు. ఇది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ గానే ఉంటుంది. వాళ్ళ కన్వీనియన్స్ టైంలో ఎప్పుడు వచ్చి ధ్యానం చేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చేయరు. దీనికి ఏం ఫీజు లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు, ఐడి కార్డ్స్ కూడా అవసరం లేదు. ఇది మనం ఫెసిలిటేట్ చేసాం. ఈ సెంటర్ కి ఎవరైనా కేర్ టేకర్ మీరు నియుక్తం? కేర్ టేకర్ ఒకప్పుడు ఉన్నారు సార్, ఎప్పటి నుంచో ఉన్నారు. ఒకప్పుడు గోవిందరాజులు అండ్ ఫ్యామిలీ అద్భుతంగా చేశారు. కన్స్ట్రక్షన్ డే 1 నుంచి కూడా వాళ్ళు మొత్తం దీన్ని కాపాడుకుంటూ వచ్చారు. తర్వాత వాళ్ళు చాలా రోజులు సర్వీస్ చేశాక ఇప్పుడు జయశ్రీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ లుక్ ఆఫ్టర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా డెడికేటెడ్ గా చేస్తున్నారు. సో ఈ సెంటర్ ఒక మరి ఫ్యూచర్లో మీరు ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేసి? అవును సార్, ఈ సెంటర్ నుంచి మనం అంటే చాలామంది నిరంతరం దీనికి వర్క్ చేస్తున్నారు. మన ఆధునిలో కూడా చాలా మంది మాస్టర్స్ వర్క్ చేస్తున్నారు నిరంతరం. అంటే కనెక్టివిటీ తీసుకోవడానికి, కనెక్ట్ కావడానికి, మనుషులకు దగ్గర కావడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ వైజ్ పోతున్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంక్స్కు వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు. ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మనము అకేషనల్గా ఎవ్రీ సెకండ్ సండే పెట్టినప్పుడు కూడా మనం ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము, వాళ్ళకు మనము ప్రమోట్ చేస్తున్నాం మెడిటేషన్ని. అలా కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు సార్. మన ఉద్దేశం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మెడిటేషన్ అందాలి అన్న ప్రయత్నంలోనే మేము ఉన్నాం. ఇంటింటా ధ్యానం చేసాం ఎన్నోసార్లు. ఇంటింటా ధ్యానం అనేసి ఇంటింటికి పోయి ఒక 40 రోజులు ఒకరింట్లో ధ్యానం పెడతారు ఒక ఏరియాలో. ఆ 40 రోజులు ఆ ఏరియాలో ఉండే సరౌండింగ్ పీపుల్ అందరినీ ఇన్వైట్ చేస్తారు. ఆ ఇంట్లో కూర్చోబెట్టేసి ధ్యానం చేసేసి అలా 40 రోజులు వాళ్ళకి అలవాటు అయితే ఆ తర్వాత ఇంకొక ఇంట్లో చేయడం, లేదంటే వారం రోజులు ఒక ఇంట్లో చేయడం. ఆ ఇంట్లో వారం రోజులు చేయడం వల్ల వాళ్ళు అలవాటు పడి మళ్ళీ ఇక్కడికి రావడం, వాళ్ళ ఇళ్లలో కంటిన్యూ చేసుకోవడం. ఇలా ఏదో ఒక రకమైన ప్రయత్నం. లేడీస్ టీం కూడా బాగుంది సార్ మా ఊర్లో, అద్భుతంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా. అంటే ఇది గట్టిగా పట్టుకున్నారు వీళ్ళు, ఒక జాబ్ లాగా ఒక స్ట్రాటజీ తీసుకున్నారు. మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్న స్ట్రాటజీలో ఉన్నారు. కాబట్టి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సార్, రెగ్యులర్గా ఇది స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఇంకా ఆగేది కాదు. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తం చేయాలి అన్న పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క ఆశయం నెరవేరుతుంది, గ్లోబలైజ్ అయిపోతుంది. అది మనకు ఇప్పుడు నమ్మకం కలుగుతూ ఉంది. ఎందుకంటే మన మూమెంట్లో ఇప్పుడున్న మాస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు మనకు, అంటే అరౌండ్ ది గ్లోబ్ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాస్ కావచ్చు, ఇప్పుడున్న మన టెక్నాలజీ ద్వారా ఈజీగా రీచ్ అవుతా ఉంది. కామన్ మ్యాన్ కావచ్చు, ఎవరికైనా ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది. కాబట్టి అదే మన యొక్క ఉద్దేశం, మన యొక్క సంకల్పం కూడా. ఇక ఇందులో భాగంగానే మనం నిరంతరం ఏదో ఒక రకంగా మనం ప్రయత్నం చేస్తుంటాం. ఒక వాట్సాప్ మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక స్టేటస్ రూపంలో కావచ్చు, ఏదో ఒక అవకాశంగా తీసుకొని మనం ఈ నాలెడ్జ్ని అందిస్తూనే ఉన్నాం. ఇది మనం చేస్తున్నాం. అంటే మీరు ఈ 16 ఇయర్స్లో మరి ఎన్ని శాకాహార ర్యాలీలు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది? శాకాహార ర్యాలీలు వాస్తవంగా చెప్పాలంటే మరీ ఎక్కువగా ఏమీ చేయలేదు సార్. చేసాము. శాకాహారం అనేది ఏంటి అంటే నా ఉద్దేశం ప్రకారంగా మనం చేస్తున్నాం, కానీ మేము ధ్యానం నేర్పించడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తికి ధ్యానం తెలియకుండా, ఆధ్యాత్మిక జ్ఞానం సరైన ఒక కామన్ సెన్స్ కావచ్చు, ఒక సరైన అవగాహన లేకుండా వాడు నాన్ వెజిటేరియన్ నుంచి ఇమీడియట్గా వెజిటేరియన్ రమ్మన్నప్పుడు వాడి మనస్సు అంగీకరించదు. కాబట్టి మేము ఆ వేలో నేనైతే కృషి చేయట్లేదు. ఇమీడియట్గా వాడికి శాకాహారి కా అని చెప్పడం లేదు. మేము ఫస్ట్ ధ్యానికా అంటున్నాం. ధ్యానము మరి స్పిరిచువల్ సైన్స్ యొక్క ఆవశ్యకతని వాళ్ళకు తెలియచేయడం వల్ల వీడు పట్టు వస్తే, ధ్యానంలో పట్టు వచ్చినప్పుడు, ఒకటి సాధించాలన్నప్పుడు దానికి ఫోకస్ చేసినప్పుడు టైం అండ్ వాడి కంప్లీట్ ఎనర్జీని, మిగిలినవి ఆటోమేటిక్గా వదులుకుంటాడు అన్నది మా నమ్మకం.
మేమంతా అలా వచ్చిన వాళ్ళే కాబట్టి మాకున్న ఉత్సాహము ఆ క్యూరియాసిటీలో మేము కూడా ఒకప్పుడు ఎప్పుడో 25 years బ్యాక్ నాన్ వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు ఈరోజు ప్యూర్ వెజిటేరియన్గా 100% మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాము అంటే అంతే. మనకు ఇందులో మనకు సత్యం తెలిస్తే అవగతం అయితే సరే అందులో భాగంగా వెజిటేరియన్ అనేది నిజం అనేది ఇక్కడ లోపలికి వచ్చిన వాడికి రెగ్యులర్గా క్లాసులు జరుగుతాయి కాబట్టి అప్పుడు వెజిటేరియనిజం గురించి ఆటోమేటిక్గా చెప్తారు. మనం రోడ్ల మీద మనం ఎక్కువ ర్యాలీలు చేయలేదు వాస్తవంగా. ఓకే, ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని బట్టి మన ఊర్లో ఉన్న వాతావరణ పరిస్థితులు అట్లా. సో ఇంకా ఫ్యూచర్లో చిన్న అంటే ఈ ఆదోని ప్రాంతాల్లో కానీ లేకపోతే చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపి మీరు చిన్న ఒక మినీ ధ్యాన్ మహా యాగం ఏమైనా ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? అలాంటి రేంజ్లో మనం ప్రోగ్రామ్స్ ఎప్పుడో చేసాం సార్. ఓకే, ఇన్ ద ఇయర్ 1998లోనే మనం 5000 గ్యాదరింగ్తో ఎంటైర్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో జరగనటువంటి హ్యూజ్ గ్యాదరింగ్ అప్పట్లోనే మా పాండురంగ శెట్టి గారికి ఓన్ స్కూల్ ఉన్నది ఒకటి. ఓకే, వాళ్ళు స్కూల్ కరస్పాండెంట్స్ వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్లో అలా జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనము ఒక 3-4 years బ్యాక్ కూడా మళ్ళీ ఒక 3-4 వేల మందితో మనం ప్రోగ్రామ్ చేసాం సార్. ఓకే, అట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి ఇక్కడ. ర్యాలీలు జరగకపోయినా మెగా ఈవెంట్స్ చాలా జరిగాయి ఇక్కడ. ఒకప్పుడు సత్తెనపల్లి రామారావుతో 7 రోజులు భగవద్గీత కార్యక్రమం జరిగితే ఈ గ్రౌండ్ అంతా నిండిపోయేది ప్రతిరోజు ఈ సమయంలో, సాయంకాల సమయంలో. అట్లా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే పల్లెలకు మనం దగ్గర అవుతున్నాం. ఒకప్పుడు అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి ఇక్కడికి రావాల్సి వచ్చేది. వాళ్ళ దగ్గరికి మనకు ఫస్ట్ నుంచి మన గురువు గారు పత్రిజీ గారు చెప్పిండేది ఏంటంటే మనం వ్యక్తుల దగ్గరికి పల్లెలకు ఎక్కడ ఉంటే మనుషుల దగ్గరికి మనమే పోవాలి. బుద్ధుళ్ళంతా అలా చేశారు. బుద్ధుడి తత్వం అది అన్నారు కాబట్టి మన వాళ్ళు నిరంతరం ప్రయాణం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనమే వాళ్ళకి రీచ్ అవుతున్నాం. మెగా ఈవెంట్స్ కూడా మళ్ళీ మేము ఇప్పుడు చేయాలన్నది ఆలోచన ఉంది. 25 years వస్తుంది మనకు యానివర్సరీ సెలబ్రేషన్. నెక్స్ట్ మేము మూవ్మెంట్ స్టార్ట్ చేసి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆదోని పిరమిడ్ సొసైటీ స్టార్ట్ అయ్యి 25 years సెలబ్రేషన్ చేయాలనేసి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు ఒక పెద్ద ఈవెంట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మా యొక్క మొత్తం ఆర్గనైజేషన్ అంతా చర్చలు జరిగిన తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేసుకొని అది కూడా చేయొచ్చు ఖచ్చితంగా ఆలోచనలో అయితే ఉన్నారు. సో మీరు కూడా చాలా బిగినింగ్ నుంచి మరి ఈ మూమెంట్లో ఉన్నారు. సో మీకు ధ్యానంలో కలిగిన అనుభవాలు ఏంటి సార్? నాకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ధ్యానం చేస్తుంటే అందరికి ఆలోచనలు వస్తాయి, ఇవన్నీ కామను. నాకు ఇప్పుడు ధ్యానంలో ఒక పట్టు వచ్చింది. అయితే నేను క్రియేటివిటీ చూస్తున్నాను ధ్యానంలో. మేనిఫెస్టేషన్స్ కావచ్చు, మన బిజినెస్లో చూశాను, ఎన్నో ఒడిదుడుకులు చూసాం బిజినెస్లో. ఓకే, ఆ బిజినెస్లో ఎంత కింద పడినా డబ్బు ఎంత పోగొట్టుకున్నా వ్యాపారంలో మళ్ళీ ఇంకొక రకంగా మనం డబ్బులు సమకూర్చుకోగలం. వెరీ గుడ్. కాన్ఫిడెన్స్ లూజ్ కావట్లే. రెండవ ముఖ్యమైన విషయం నేను మానసికంగా చూసింది ఏంటంటే మనం ఏదైనా పోగొట్టుకుంటే బాధపడతాం జనరల్లీ. అది డబ్బు కావచ్చు, మనిషిని కావచ్చు, ఏ వస్తువు కావచ్చు. కానీ ఇక్కడ మనం ధ్యాన అనుభవంలో ఇన్ని రోజుల ప్రయాణంలో ఏం జరుగుతూ ఉంది అంటే పోయింది అంటే అది పోయింది కదా, ఇంకా మన దగ్గర లేదు కదా, వదిలేద్దాం. వాట్ నెక్స్ట్ అన్నదే ఉంది. పోయింది అని మూలకు కూర్చొని బాధపడాలి ఇలాంటివి మన లైఫ్లో ఎప్పుడూ లేవు. ఆ దుఃఖం అనేది లేకుండా ఉన్నాము. దేనికైనా దుఃఖపడడం అనేది లేదు. ఒక నిమిషంలో వదిలేస్తుంది, లేదంటే ఒక రోజులో వదిలేస్తుంది, అంతేగాని దాన్ని పట్టుకొని ఏదో పోయింది అని దాన్ని పట్టుకొని వేలాడడం అనేది లేదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. రెండవది ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా నాకు ఎన్నో సమస్యలు వచ్చేవి పోయేవి. ఒకప్పుడు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది, ఎన్నో రోజులకు తగ్గలే. మరి ఆటోమేటిక్గానే నయమైపోయింది, అదే మెడిసిన్తో పోలే. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ధ్యానం ఒకటే కాదు, ధ్యాన సాధన ఉండాలి. మనిషిలో ఒక సరియైన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి మనం. మన ఆలోచన విధానం సరికాని విధానం నుంచి సరైన ఆలోచన, సరైన దృక్పథము, పాజిటివ్ థింకింగ్, ఈర్ష్య అసూయ ద్వేషాలను వదిలేయాలి, ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసే గుణం మనకు వచ్చినప్పుడు, ఆ గ్రాటిట్యూడ్ మనకు వచ్చినప్పుడు డిసీజెస్ కూడా మన నుంచి దూరం అయిపోతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలా జీవన విధానాన్ని కొనసాగిస్తే నాట్ ఓన్లీ మెడిటేషన్, దాంతోపాటు సరైన ఆహారం తీసుకోవడము, అసిడిక్ ఫుడ్ని వదిలేసి టాక్సిక్ ఫుడ్ని వదిలేసి టాక్సిక్ థాట్స్ని తీసేసి మనము చక్కటి ఆహారం, అది శాకాహారం అయినా కూడా శాకాహారంలో కూడా మనం సాత్వికమైన ఆహారాన్ని మనం ఏదైతే మనం సరిగ్గా డైజెస్ట్ చేసుకోగలుగుతామో మన ఆకలికి సరిపోయేటట్లుగా మనం తీసుకోగలిగితే కూడా మనం చక్కటి ఆరోగ్యంగా ఉంటాం.
ఇది నా అనుభవం. ఎస్. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. అది మిరాక్యులస్ లైఫ్ చూస్తున్నాను సార్ నేను చెప్పాలంటే. నా లైఫ్లో ఏంటి అంటే మిరాకిల్స్ హ్యాపెనింగ్. మనకి ఏం కావాలనో అవన్నీ లభిస్తున్నాయి. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. మన జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. నేనెవరు, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి అర్థమైపోతుంది. చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయగలుగుతున్నాం. ఒకరికి ఇబ్బంది లేకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరిని నొప్పించకుండా మనం ఇన్ని రోజుల జీవితాన్ని కూడా చక్కగా ముందుకు అట్లా ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, బిజినెస్ లైఫ్ కావచ్చు, సొసైటీలో కమ్యూనికేషన్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, అన్నింటిలో చక్కగా ఒక సక్సెస్ఫుల్గా మనం ముందుకు పోతున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్స్. ఎస్. సో మరి ఇంత అద్భుతమైన మరి పిరమిడ్ ఆదోనిలో ఉంది. సో దీని చుట్టుపక్కల వాళ్ళు ఎంతోమంది కాలనీ మధ్యలో ఇది వచ్చింది. అంటే ఇది బిగిన్ చేసినప్పుడు అప్పుడు కాలనీ ఇనిషియల్ స్టేజ్లో ఉంది. లేదు సార్, కాలనీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇది యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఊరు బయట ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నారు కొంతమంది. కానీ చాలా మంది ఒపీనియన్స్ ఏమొచ్చినాయంటే భిన్న అభిప్రాయాలు. అంత దూరంలో ఉంటే మేము నడుచుకుంటూ రాలేము, అంత దూరం వచ్చి ధ్యానం చేసుకోవడం కష్టము అన్న ఆలోచనతో భాగంగానే ఈ నడిబొడ్డున ఉంటే సెంటర్ ప్లేస్లో ఉంటే ఈజీగా రావచ్చు అందరూ అన్న ఉద్దేశంతోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. ఓకే. సో ఈ మంచి కాలనీ మధ్యలో కన్స్ట్రక్షన్ జరిగింది కదా, దీని చుట్టుపక్కల వాళ్ళు ఒక ప్రతిచర్య ఎలా ఉంది? అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు ఎన్నో వచ్చాయా మీరు చూసారా? ఖచ్చితంగా జీవితంలో మార్పులు వస్తూనే ఉన్నాయి సార్. నాకు ఎలా వచ్చాయో ప్రతి వ్యక్తికి వచ్చాయి. నేను నేర్పించిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాడు ఎన్ని రోజులు ధ్యానం చేశాడన్నది మ్యాటర్ కాదు. ఖచ్చితమైన ధ్యానాన్ని, కన్సిస్టెన్సీ అన్న పదం వాడుతున్నా ప్రతిసారి. ఆ కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళలో ఖచ్చితమైన రిజల్ట్ ఉన్నాయి. ఇది ఒక సిద్ధాంతం ధ్యానం అన్నది. అంటే ఎవరికైనా ఈ ఫలితం ఉంటది అంతే. ఇక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఉంది అంతే. కొంతమంది చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది చెప్పుకోలేకుండా ఉన్నారు. కొంతమంది ఎంత గమ్మత్తైన విషయం అంటే ఇక్కడికి వస్తారు, బాగా సాధన చేస్తున్నారు, అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు, వాళ్ళు మాకు చెప్పరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు, మాకు తెలియకుండానే సాధనలు చేసుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎంతో మందికి ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు, వ్యాపారంలో అభివృద్ధిలో ఉన్నారు, ఫ్యామిలీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంది, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా జీవిస్తున్నారు అన్నది వాస్తవమైన సత్యం. లేకుంటే ఎవడు రాడు కదా. ఒక నెల వస్తారు, 2 నెలలు వస్తారు, వాడికి ఏమీ లాభం లేదు, ఏమీ మార్పు లేదు అంటే రాడు అంతే. ఒకటే నిదర్శనం ఏంటి అంటే ఇది రన్ అవుతా ఉంది, కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే ఖచ్చితమైన ఫలితాలు ఉన్నాయి. కానీ ఏంటి అంటే మనసు చేసే మనసు చేసే మాయలో వచ్చిన వాళ్ళు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి మళ్ళీ వాడు రియలైజ్ అయ్యి మళ్ళీ వస్తాడు. ఇది కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రెగ్యులర్గా కన్సిస్టెన్సీ బాగా ఉన్నవాడైతే నిరంతరమైన సాధనలోనే ఉంటున్నాడు. ఇది నేను చూసిన అనుభవం అంతే. కానీ రిజల్ట్స్ అయితే అన్ని రకాలుగా ఉన్నాయి సార్. బెనిఫిట్స్, వ్యక్తిత్వ వికాసము జరుగుతూ ఉంది, ఒక మెచ్యూరిటీ వస్తూ ఉంది, ఒక ఎన్లైటన్మెంట్ వస్తూ ఉంది, సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ధ్యాన సాధకులు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా తీసుకున్నవాడు. ఇది మనం చూసాం. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పారు PSSMలో. సో దాంట్లోంచి మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? నచ్చిన కాన్సెప్ట్ అంటే ఫస్ట్ అనాదిగా మనం ఎట్లా వచ్చినామంటే పూజా విధానము, డిపెండెన్సీ అంటే కర్మ సిద్ధాంతము. రెండవది ఏంటి అంటే మనం ఏదో చేసుకుంటే మన కర్మలు పోతాయి, మనకు ఏదో స్వామీజీనో గురూజీనో మన కర్మలు తీసేయాలి, మనకు ఏదో ఒకటి ఆయన ఆశీర్వాదం చెయ్యాలి. నాకు నచ్చింది ఏంటి అంటే పత్రిజీ దగ్గర నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీకు ఎవడు ఏం చెయ్యడు, నేను కేవలం ధ్యానం నేర్పిస్తా, మిగిలిందంతా నువ్వు చేసుకోవాలి, నువ్వు ఎవడి కాళ్ళ మీద పడే అవసరం లేదు, ఎవడి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు, ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నాడు. అంటే ఇది మనము చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నది నాకు అర్థమైంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నాడు. అది నేను ఫస్ట్లోనే పట్టుకున్నా. యద్భావం తద్భవతి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నువ్వు ఏమనుకుంటే అది సాధిస్తావు, నువ్వు క్రియేటర్వు, నువ్వే నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు అన్న చెప్పిన అద్భుతమైన పాయింట్ నాకు నచ్చింది. ఇంకా అయినప్పుడు ఇంకా మనం ఎవరి మీద ఎందుకు డిపెండ్ అవుతాం? అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, మనం అనుకున్నది మనం సాధించుకుంటూ, మనం క్రియేట్ చేసుకుంటూ, మన బ్యూటిఫుల్ లైఫ్ని మనం డిజైన్ చేసుకోగలుగుతామంటే ఆ యొక్క ధ్యాన సాధనలో తీసుకున్నటువంటి శక్తితో సరైన ఆలోచనని జోడించినప్పుడు, ఈ సరైన ఆలోచన శక్తి రెండు కలిసి నా జీవితంలో నాకు ఏం కావాలనో దాన్ని క్రియేట్ చేస్తాము.
ఇది నేను ప్రాక్టికల్గా రిపీటెడ్గా చూస్తున్నాను. అక్కడ పత్రిజీకి శతకోటి వందనాలు. అంటే ఆయన మహానుభావుడు. ఆయన కుండ బద్దలు కొట్టి సత్యాన్ని వాడు ఆయన వెంట అడుగుల్లో అడుగు వేసి నడుస్తాడో లేదో, రేపు పొద్దున ధ్యానం చేస్తాడో లేదో ఆయనకు సంబంధం లేదు. కానీ వాడిని మభ్యపెట్టడానికి ఏ రోజు ఆయన ఎవడికి ఏది లేనిది ఉన్నట్లుగా కల్పించి చెప్పలే. ఆయన సత్యాన్ని సహజంగా అత్యంత సరళంగా సూటిగా తెలియజేశాడు. ఆ యొక్క ఆయన ఎక్స్పీరియన్స్ పొందిన సెల్ఫ్ రియలైజేషన్ ధ్యానాన్ని ఆఖరి శ్వాస వరకు నిరంతరం ఒక యోధుడిలా పోరాడుతూ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావుడు. అందువల్లనే మనం అంతా ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నాం. అటు మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ ఉద్ధరేదే ఆత్మనాత్మానం ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఆయన మీద కూడా మమ్మల్ని డిపెండ్ కావమని లేదు, ఆయన గురువు అని కూడా చెప్పుకోలేదు. అది ఒక గొప్ప విషయం. మనకు నచ్చేది ఏమంటే ఆయన నిజంగా గురువు అయినప్పటికీ ఏ రోజు నేను గురువు అని చెప్పుకోలేదు. అలాంటి గురువుల్ని నేను ఎక్కడ చూడలేదు. కామన్ మ్యాన్ లాగా మనతో ఉన్నాడు, ఫ్రెండ్లీ బుద్ధ అంటాడు. మరి ఇవన్నీ గొప్ప విషయాలు ఆయనతో. వెజిటేరియనిజం కావచ్చు, పిరమిడ్ కాన్సెప్ట్ కావచ్చు. అంటే ఇంకా నచ్చింది ఏంటి అంటే సహజంగా ఏ జ్ఞానమైనా ఏ సాధన అయినా మనం లిమిటెడ్గా మనం నేర్చుకొని మనమే సాధన చేస్తూ పోతాం. అందరికీ చెప్పాలన్న ఉద్దేశాలు మనకు ఉండవు. అలాంటి దాన్ని కూడా తుడిపేసి అందరికీ అందించండి. ఆ యొక్క పంచుకునే గుణం, పంచాలి అన్న గుణం నాకు నచ్చింది ఆయనలో. అంటే ప్రతి ఒక్కరికి అందించాలి, ఇది విశ్వవ్యాప్తం చేయాలి అన్న డే 1 నుంచి ఆయన ద్వారా ఆ తపన. రెండవది ఆ తపన అంటే ఏదో ఒక 100 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధిని ఒక 20 yearsలో చేసేసారు పత్రిజీ. ఈరోజు ఒక మూమెంట్, ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. అది విస్తరిస్తూనే ఉంది చూడండి. అది తృప్తినిస్తుంది మనకు. మనం ఒక్కటే కాదు పనిచేస్తున్నది, వేలాది మంది లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఆయనలో నచ్చింది ఏంటంటే ఏ ఆర్గనైజేషన్ అయినా, ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కావచ్చు, సోషల్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎనీ అదర్ ఆర్గనైజేషన్ అయినా ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన యాక్టివిటీసే అక్కడ ఉంటాయి. మిగిలిన వాళ్ళని ఎవరిని ఎంటర్టైన్ చేయరు. మన ఆర్గనైజేషన్, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రపంచంలో ఉన్న జ్ఞానుల్ని, ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు చూడండి. అది ఒక గొప్ప రెవల్యూషన్, ఒక గొప్ప రెవల్యూషన్. ఆల్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నది ఒక్కటే, ఆత్మ సిద్ధాంతం గురించి అవగతం అయ్యేదానికి చేసే ప్రయత్నం అన్నారు. అది అవగతం కావాలి, ఆ రియలైజేషన్ రావాలి, ఆ మెచ్యూరిటీ రావాలి, ఆ ఎన్లైటన్మెంట్ కోసం నిరంతరం ఆయన కృషి చేస్తూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వేదిక మీద ఉంచి అందరూ చెప్పేది ఒకటే, ఆత్మతత్వం గురించి చెప్తున్నారు, మనమంతా ఒకటే. ఆ వన్నెస్ కోసం ఆయన నిరంతరం కృషి చేశాడు. అది కూడా ఎవరు చేయలేరు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఈరోజు నాకు ఇప్పుడు గుర్తు రాకపోవచ్చు, అంత మాత్రాన్ని చెప్పలేదని కాదు, ఎన్నో తెలియజేశాడు అన్ని. ఇది సో మరి ఆధుని పిరమిడ్ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మీరు ప్రేక్షకులకు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? ఫైనల్ మెసేజ్ అయినా, ఫస్ట్ మెసేజ్ అయినా, లాస్ట్ మెసేజ్ అయినా ఒకటే మెసేజ్ ఏంటి అంటే మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అనేవి ఒక చక్కటి వేదికగా, ఒక అద్భుతమైన అవకాశాన్ని మానవాళికి అందరికీ ధ్యాన కేంద్రాలను అందిస్తున్నాయి. చక్కగా ధ్యానం చేసుకోవడానికి ఎంతో అద్భుతమైన శక్తితో కేంద్రీకృతమైనటువంటి పిరమిడ్ అన్నది అద్భుతమైన శక్తిని అందిస్తుంది. ఎంతోమంది ఎన్నో వ్యసనాలకు బానిసలైనరు, ఎన్నో మానసికమైన వ్యధలతో ఉన్నారు, వాళ్ళందరికీ చక్కటి ఊరటనిస్తుంది మన ధ్యాన కేంద్రం. కాబట్టి అందరూ వచ్చి వాళ్ళ వీక్నెస్లను అన్ని పోగొట్టుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాల్సినవన్నీ సాధించుకోవడానికి ఒక వేదిక మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అది స్టూడెంట్ కావచ్చు, ఒక గృహిణి కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ వచ్చి చక్కగా ధ్యానం చేసుకుంటూ, ఎన్నో బుక్స్తో కూడుకున్న లైబ్రరీ కూడా మన దగ్గర ఉంది. మన సొసైటీలో ఎన్నో బుక్స్ కొత్తవి వస్తున్నాయి, పాతవి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటే బోలెడంత నాలెడ్జ్ వస్తుంది. ఈ నాలెడ్జ్తో భూమి మీద స్వర్గాన్ని చూడొచ్చు. ఆత్మ సాక్షాత్కారంతో తనను తాను తెలుసుకొని మానవుడు మహనీయుడుగా అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎంతో అద్భుతంగా మరి ఆధుని పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా మీరు ఎన్నో విషయాలు చెప్పారు, మీ యొక్క అనుభవాలు, అలాగే ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ గురించి, మరి తర్వాత ఇక్కడ వస్తున్న మాస్టర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మరి ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు. మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.